బుట్టగొల్పింది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా హూ కిల్డ్ బాబాయ్ అన్న ఈ అంశం ఏదైతే ఉందో మొత్తం దేశాన్ని కుదిపేసిన అంశం ఇది. ఒక ఒక ప్రైమరీ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన ఒక ప్రైమరీ పొలిటీషియన్ కొన్ని అనివార్య కారణాలు అండ్ వెరీ మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ లో చనిపోయి హత్య చేయబడిన తర్వాత ఒక దేశాన్ని మొత్తాన్ని కుదిపేసిన ఒక రాజకీయ అంశం ఉన్న హత్య కాండేది. అండ్ దీంట్లో ఇవాళ రోజు ఆ ఏదైతే బాధిత కుటుంబం ఉందో సునీత గారు, వైఎస్ సునీత గారు, ఒక కూతురిగా ఆమె ఎక్కని కోర్టు మెట్లు లేదు, ఆమె పోరాటం కోసం న్యాయ పోరాటం కోసం తిరగని ఒక కోర్టు న్యాయస్థానం లేదు. అన్ని చోట్ల ఆవిడ ఫైట్ చేసి లాస్ట్ కి ఒక విధంగా ఇవాళ రోజు ఒక తుది దశకు వచ్చింది. అండ్ అసలైన నేరస్తులకి ఇది ఒక కౌంట్ డౌన్ కింద నేను పరిగణిస్తానండి. ఇదా చాలా కీలకమా? ఇప్పుడు జరిగే ఈ ఎంక్వైరీ చాలా కీలకంగా ఉంటుందా? 100% అండి, 100%. ఎందుకంటే పవన్ గారు ఇక్కడ ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇక్కడ ఎప్పుడు జరగని ఒక 3 ప్రధాన అంశాలు ఈ సిబిఐ కేసులో జరిగాయి. ఈ జనరల్లీ చాలా రేర్ ఒకరెన్స్ ఇది. అదేంటంటే, ఒకటి, ఎప్పుడైనా సరే ఒక పెటిషనర్ మాకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని ఒక పెటిషన్ దాఖలు చేస్తే సిబిఐ వారు జనరల్లీ దాన్ని అపోజ్ చేస్తారు. ఎందుకంటే మేము చేసిన ఇన్వెస్టిగేషన్ సరిపోతుంది, ఇంకా ఫర్దర్ గా పెద్ద చేయడానికి ఏం లేదని చెప్పాలి. కానీ అలాంటిది సిబిఐ కూడా ఈ ఫస్ట్ టైం ఇన్ రేర్ అకరెన్స్ ఈ విషయంలో ఏం చెప్పారంటే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి ఒకవేళ ఆవిడ అప్లికేషన్ వేసిన దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము ఇన్వెస్టిగేషన్ మళ్ళీ చేయడానికి, మేము ఫర్దర్ గా చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పింది సిబిఐ. అంటే సహకరిస్తుంది పెటిషనర్ కి. అదొక కొత్త అంశం. అట్ ద సేమ్ టైం A2 సునీల్ యాదవ్ ఎవడైతే ఉన్నాడో అతను కూడా కన్సెంట్ ఇచ్చాడు. ఇది ఇంకా హైలైట్. ఇది మీరు చూస్తే అంటే ఇది జనరల్ గా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఎవడు ఒప్పుకోడు. దే హావ్ ఎవ్రీ రైట్ టు అపోజ్ ఇట్. ఎందుకు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సునీల్ యాదవ్? ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయా? ఇంకా కీలకంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, వాంగ్మూలాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ రోజు ఇవన్నిటికీ ఇలాంటి కొత్త అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. ఎప్పుడు జరగని రేర్ అకరెన్సెస్. ఎందుకంటే దర్యాప్తు అయిపోలేదు, నేను చెప్పవలసింది ఆ తర్వాత జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. మళ్ళీ దర్యాప్తు కంటిన్యూ చేయండి, నేను పూర్తి విషయాలు ఎవిడెన్స్ తో పాటు చెప్పే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో సునీల్ యాదవ్ ఈ విధంగా చేశారనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఎందుకంటే జనరల్లీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీరు అడిగినప్పుడు కోర్టు వారు, సిబిఐ కోర్టు వారు కానీ ఏ కోర్టు వారైనా కానీ ఏం చూస్తారు క్రిమినల్ కేసులో? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దేనికి? అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా, లేదంటే ఇంకా ఫర్దర్ గా కొత్త ఎవిడెన్సెస్ ఏమన్నా మీ దృష్టిలోకి వచ్చాయా, కొత్త నిజాలు ఏమన్నా బయటపడ్డాయా, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, అసలు దేనికి అని చెప్పి సిబిఐ కోర్టు వారు అడుగుతారు. సో దాని ప్రకారంగా ఇక్కడ మనం చూసుకుంటే ఒక విధంగా ఫస్ట్ అసలు మనం గుర్తుంది మనకి ఇప్పటికి, ఎప్పుడైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం హయాంలో వీళ్ళు ఫస్ట్ ఒక సిట్ వేసి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వాళ్ళ బాబాయ్ కేసు మీద ఒక సిట్ వేసి ఆ ఇన్వెస్టిగేషన్ అంతా బాచ్డ్ అప్ చేసేసి మొత్తం అవకతవకలు చేసి లాస్ట్ కి సిబిఐ గారికి, అది కూడా విత్ సునీత గారి ప్రెషర్స్ వల్ల, అపోజిషన్ పార్టీ ప్రెషర్స్ వల్ల సిబిఐకి అందించడం జరిగింది. లాస్ట్ కి మొత్తం అంతా పాడి చేసేసి క్రైమ్ సీన్ అంతా కంటామినేట్ చేసేసి. సో అప్పుడు అంతా బాచ్డ్ అప్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత సిబిఐ వారికి ఇస్తే వాళ్ళు విత్ ఇన్ ఉన్న కొద్ది విడిది కాలంలోనే వాళ్ళు కుదిరినంత వరకు చేశారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేశారు. అండ్ దాంట్లో కూడా వాళ్ళు ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో మనం చూసాం. అలాంటిది వాళ్ళ రోజు మళ్ళీ ఫర్దర్ గా ఈ సునీత గారు ఈ ఇన్వెస్టిగేషన్ సరిపోదు, ఇంకా దీని వెనకాల చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, అసలైన నేరస్తులు ఇంకా బయటపడేది ఉంది, ఇందులో పెద్ద రాజకీయ కోణం, ఈ హత్యాకాండలో ఒక పెద్ద రాజకీయ కోణం ఉంది, ఇంకా చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి, సో ఇవన్నీ బయటకు రావాలంటే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని చెప్పి ఒక అప్లికేషన్ వేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఇవాళ రోజు సిబిఐ కూడా అవును ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కోర్టు వారు పర్మిషన్ ఇస్తే మేము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము అండ్ దాని తగ్గట్టుగా సబ్స్టిట్యూట్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తాం ఫ్యూచర్ లో అన్నట్టుగా వాళ్ళు సముఖంగా చూపిస్తున్నారు. అండ్ దానికి తగ్గట్టుగానే A2 ఎవడైతే రెండో ప్రధాన నిందితుడున్నాడు అందులో ఈ సునీల్ యాదవ్, అతను కూడా కన్సెంట్ ఇచ్చాడు. పర్లే ఇన్వెస్టిగేషన్ కి ముందుకెళ్ళండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని. జనరల్ అక్యూజ్డ్ అపోజ్ చేయాలి, అక్యూజ్డ్ తరపున కౌన్సిల్. కానీ ఇక్కడ అంతా విచిత్రంగా వీళ్ళందరూ అందరూ ఓకే అంటున్నారు అంటేనే ఇక్కడ మనకు తెలుస్తుంది ఇది వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ సరైన ఇన్వెస్టిగేషన్ జరగలేదు, అంతా పాడి చేసి ఇచ్చారు వీళ్ళు క్రైమ్ సీన్ అంతా. సో అందుకని సరైన సాక్ష్యాధారాలు ఇంకా దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. సో ఫర్దర్ గా ఇప్పుడు వేసిన ఛార్జ్ షీట్ కంటే కూడా కొత్త కోణాలు ఇందులో ఆవిష్కరించాల్సి ఉందని సిబిఐ కూడా ఒప్పుకుంటుంది. సో దానికి అనుగుణంగా సిబిఐ దానికి సహకరిస్తుంది. దుర్గా కుమార్ గారు ఒకవైపు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కూడా ఉన్నారు, జరిగినటువంటి విషయం అంతా కూడా క్లియర్గా తెలుసు. అంటే ఏం జరిగింది వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి, తర్వాత సిబిఐని ఎట్లా అడ్డుకున్నారు, సిబిఐని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, సిబిఐ వెహికల్ల పైన బాంబులు వేస్తామని కూడా బెదిరించిన సంఘటనలు జరిగాయి. అప్పుడు సిబిఐ పైనే కేసులు పెట్టారు. ఇప్పుడు సిబిఐ సీరియస్గా ఉండి తదుపరి విచారణకు మేము సిద్ధం అని అన్నది అనుకోవచ్చా?
అవునండి. ఇప్పుడు ఒక దేశంలోనే అత్యున్నతమైన ప్రతిష్టాత్మకమైనటువంటి దర్యాప్తు సంస్థని దేశంలో చరిత్రలో ఎవరు పెట్టనన్ని ఇబ్బందులు, అన్ని ఆటంకులు సృష్టించడమే కాకుండా ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఏదో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి కాదు, ఐపీఎస్ అధికారి మీదే ప్రైవేట్ కేసులు పెట్టడం, బెదిరింపులు చేయటం, సిబిఐ సిబ్బంది పులివెందుల్లో ఈ దర్యాప్తుకు వస్తే మేము దాడులు చేస్తామని బెదిరిస్తున్న లాంటి సంఘటనలు కూడా దేశ చరిత్రలో గాని సిబిఐ చరిత్రలో గాని జరగలేదండి. రామ్ సింగ్ రామ్ సింగ్ గారు, అవును. అవును. అయితే ఇప్పుడు మన అడ్వకేట్ గారు చెప్పినట్టు ఇది దేశంలోనే ఒక